మరొకసారి మీ పాదం దగ్గర సాగిల పట్టకు, మీ పాదం దగ్గర కనబట్టకు, ఒలివి మొక్కల వలె ప్రభావ మీ సన్నిధిలో మేము ఆనందించుటకు మీరు అనుగ్రహించిన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభు దినంలో మా ప్రభువును, మా రాజును, మా హృదయమార ఆనందించి ప్రభా ఆరాధించి పూజించి ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన కృపంతని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క 4 దినాలు కూడా ప్రభా బేతెల ప్రార్థనా మందిరం ద్వారా ఆత్మీయంగా మీరు మమ్మల్ని తృప్తిపరుస్తూ ప్రభా ప్రతి సందర్భంలో కూడా మీరు నాతోనూ మాతోనూ మీ మిక్కిలి మెల్లైన స్వరంతో మాట్లాడుతూ మీరు ఆదరిస్తూ బలపరుచు వచ్చిన విధానం అంతని బట్టి మీకు వందనాలు. ప్రభా ఈ దినం చివరి దినంలో మేము ప్రవేశించుంటున్నాం. ఆరాధన కూడికలో మీరు మాకు సహాయపడి ఉంటున్నారు. మిగిలిన 2 సెషన్స్ మీ వైపు చూస్తుంటున్నాం. ఈ యొక్క ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో మేము కూడి వచ్చే కొద్ది సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించండి. ఈ సమయాన్ని కూడా మీరు మాతో ఏమైతే మాట్లాడి ఉంటున్నారో, ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని సమకూర్చని ఉంటున్నారో ఆ ఉద్దేశాలు మా పట్ల మా మధ్యలో మీరు నెరవేర్చుకోవాల్సిందిగా మీ పాదాల చెంత సాగిలపడుతుంటున్నాం. ప్రభా ఈ యొక్క వాతావరణం ఎంతో ఎండవేడిమి అండి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుగ్రహించిన కృపంతని బట్టి మీకు వందనాలు. ప్రభా మీరు మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కని ప్రాంగణాన్ని బట్టి, ప్రభా ఈ యొక్క ఫ్యాన్స్ని బట్టి, వీటన్నిటి బట్టి మీకు వందనాలు. వీటిలో ప్రభా మీ ప్రజలు ప్రభా మీ యొక్క స్వరాన్ని ఎంతో నెమ్మదిగా వినటకు మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు కృప చూపించారు. ఈ దినం కూడా మరొక తరుణం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మరొకసారి మీ యొక్క మేఘస్తంభాన్ని మాపై ఆవరింపజేసి ఈ సాయంత్రపు గడియల్ని మా కొరకు ఆశీర్వదించి దీవించండి. మీ దాసుడు పెద్ద వయసులో ప్రభావ నిలబడవలసి ఉంటుండగా మీ దాసుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధరణ శక్తి ఆయనలో పోసి మీరు బలపరిచి కొద్ది సమయం వాడుకోనండి. పాటల ద్వారా మిమ్మల్ని మయంపరిచే కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా యొక్క నాలుకల్ని, గొంతుకల్ని, పెదవుల్ని పరిశుద్ధపరచండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని పరిశుద్ధపరచండి. పిఏ సిస్టమ్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలక్ట్రిసిటీని జ్ఞాపకం చేసుకోనండి. మా యొక్క పరికరాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణలో పవిత్రపరిచి ప్రభా వీటన్నిటితో మిమ్మల్ని మయంపరిచే కృప దయచేయండి. ఈ సమయంలో కూడిక ఆరంభిస్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఆది నుండి అంతవరకు మీరే బాధ్యత వహించి మమ్మల్ని నడిపించవలసిందిగా రావాల్సిన మీ ప్రజలందరూ కూడా సకాలంలో రాగలుగుటకు కృప దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటల ప్రతుల నుండి పాట సంఖ్య 2. పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని, శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని, చేసిన వాడని, చేసిన వాడని యెహోవాకు పాడుడి పాటన్. భూమి అందంతటా ప్రచురము చేయుడి, భూమి అందంతటా
అచురాము చేయుడి ఆటంకము లేక దీని ప్రకటించుడి ఆటంకము లేక దీని ప్రకటించుడి దీని ప్రకటించుడి దీని ప్రకటించుడి యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని చేసిన వాడని వాడని యెహోవాకు పాడుడి పాటన్ సియోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు సియోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు అతిగా నుండై నీ మధ్య వసించుచున్నాడు అతిగా నుండై నీ మధ్య వసించుచున్నాడు 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 యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని చేసిన వాడని చేసిన వాడని యెహోవాకు పాడుడి పాటన్ యెహోవా మన నీతి రుజువు చేసేనని యెహోవా మన నీతి రుజువు చేసేనని సియోనులో క్రియలను వివరించేదాము రండి సియోనుల క్రియలను వివరించేదాము రండి వివరించేదాము రండి వివరించేదాము రండి యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని చేసిన వాడని చేసిన వాడని యెహోవాకు పాడుడి పాటన్ శూన్య పట్టణములు నిండినందు వలన శూన్య పట్టణములు నిండినందు వలన యెహోవా నేనే అని వారు గ్రహించెదరు యెహోవా నేనే అని వారు గ్రహించెదరు వారు గ్రహించెదరు వారు గ్రహించెదరు యెహోవాకు పాడుడి పాటన్ శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని చేసిన వాడని చేసిన వాడని యెహోవాకు పాడుడి పాటన్ యెరూషలేం పండుగలో గొర్రెల మందల వలె యెరూషలేం పండుగలో గొర్రెల మందల వలె నింపేద మనుజులతో వారి పట్టణములను నింపేద మనుజులతో వారి పట్టణములను వారి పట్టణములను వారి పట్టణములను యెహోవాకు పాడుడి పాటన్ శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని చేసిన వాడని చేసిన వాడని యెహోవాకు పాడుడి పాటన్ మందిర సమృద్ధిచే తృప్తి పొందేదారు మందిర సమృద్ధిచే తృప్తి పొందేదారు
నీ ఆనంద నదిలో దప్పి తెచ్చుకుందురు, నీ ఆనంద నదిలో దప్పి తెచ్చుకుందురు, దప్పి తెచ్చుకుందురు, దప్పి తెచ్చుకుందురు. యెహోవాకు పాడుడి పాటన్, శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని, శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని, చేసిన వాడని, చేసిన వాడని. యెహోవాకు పాడుడి పాటన్. పాట సంఖ్య 8, ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. మందిర దర్శన ఆత్మకు నీతి, ఆత్మ ద్వారానే కనబరచు. మందిర దర్శన ఆత్మకు నీతి, ఆత్మ ద్వారానే కనపరచు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతో నప్పుడే పబడు. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతో నప్పుడే నింపబడును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మీయ సేవను ఆత్మ సేవకులను ఆత్మ మందిరములో ప్రభు కోరు. ఆత్మీయ సేవను ఆత్మ సేవకులను ఆత్మ మందిరములో ప్రభు కోరు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ
ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తిపడును. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తిపడును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. ఆత్మ మందిరములో అన్నియునుండిన లోకము జీవముతో ఆత్మ మందిరములో అన్నియునుండిన లోకము జీవముతో ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. చివరిగా పాట సంఖ్య 20. నింపుమో ప్రభువా నన్ను సర్వసంపూర్ణతోను నన్ను. టచ్ ఉందా? దీనికి టచ్ ఉందా? టచ్ సెన్సిటివ్. సెన్సిటివ్. ఓకే. నింపుమో ప్రభువ నన్ను, నింపుమో ప్రభువ నన్ను సర్వసంపూర్ణతతోను నన్ను, సర్వసంపూర్ణతతోను నన్ను. నింపుమో ప్రభువ నన్ను, నింపుమో ప్రభువ నన్ను సర్వసంపూర్ణతతోను నన్ను, సర్వసంపూర్ణతతోను నన్ను. నింపుము ప్రభు ఆత్మతో నన్ను, నింపుము సర్వశక్తితో నన్ను, నింపుము నీదు ఆత్మతో నన్ను, నింపుము సర్వశక్తితో
శాంతితో నింపుము నన్ను. నింపుమో ప్రభువా నన్ను. నింపుమో ప్రభువా నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. నీదు మహిమతో నింపుము నన్ను. నీదు మహిమతో నింపుము నన్ను. ఫలములతో నా జీవితము. ఫలములతో నా జీవితము. నింపుమో ప్రభువా నన్ను. నింపుమో ప్రభువా నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. సర్వ సంపూర్ణతతో సత్యముతో నా హృదయమును. సత్యముతో నా హృదయమును. నెనరుతో నింపుము హృదయమును. నెనరుతో నింపుము హృదయమును. నింపుమో ప్రభువా నన్ను. నింపుమో ప్రభువా నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. విశ్వాసముతో నింపుము నన్ను. విశ్వాసముతో నింపుము నన్ను. నీ జ్ఞానముతో నింపుము నన్ను. నీ జ్ఞానముతో నింపుము నన్ను. నింపుమో ప్రభువా నన్ను. నింపుమో ప్రభువా నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. ఉటల నారల అనుభవము. ఉటల ధారల అనుభవము. నరులను నన్నుండి పారనిము. నరులను నన్నుండి పారనిము. నింపుమో ప్రభువా నన్ను. నింపుమో ప్రభువా నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. సర్వ సంపూర్ణతతో నన్ను. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ హృదయవి చూడు. తేనె కంటే తీపి జుంటి తేనె ధారలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి
జుంటి తేనె ధారలు బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. మనకు తెలిసిన సత్యం ఏమిటంటే పరలోకంలో సమస్తము సంపూర్ణత పరిపూర్ణత అనేది మనం పరలోకంలో చూస్తాం. ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టించి, ఎన్ని రకాలైన అభ్యాసాలు చేసినా, ప్రయత్నించినా, ప్రాక్టీస్ చేసినా, వీ మే రీచ్ పర్ఫెక్షన్ బట్ వీ కెనాట్ బీ పర్ఫెక్ట్. టెన్నిస్ ప్లేయర్ ఒక అతను ఉన్నాడు, ఫెడరర్ అని. అతను ఒక కాయిన్ ఆ పక్క పెట్టి కొట్టమంటే ఆ కొట్టేదానికి ఒక్కసారి ఒక కాయిన్ కొట్టాలంటే 10,000 బాల్స్ ప్రాక్టీస్ చేస్తాడు బ్యాక్ హ్యాండ్. ఆ 10,000 ప్రాక్టీస్ చేసిన 100 బాల్స్ కొట్టమంటే 90-95 కొడతాడంతే. పర్ఫెక్ట్గా 100% కొట్టలేడు. అదేవిధంగా నాకు తెలిసిన ఒక ప్లేయరు, ఫుట్బాల్ ప్లేయరు పీలే, కింగ్ పీలే, రైట్ సైడ్ నుంచి బాల్ చిప్ చేస్తే గోల్ కీపర్ చూస్తూ ఉండగానే ఆ బాల్ పోయి గోల్లో పడుతుంది. అతను కూడా పర్ఫెక్ట్. అతను ఎంత ఫుట్బాల్ ప్లేయర్ అంటే కింగ్ అనేటువంటి బిరుదు ప్రపంచం ఆయనకి ఇచ్చింది. బట్ ఆయన 100 బాల్స్ కొట్టమంటే బహుశా 90-95 కొడతాడేమో, 5 తప్పకుండా మిస్ చేస్తాడు. ఇంత పర్ఫెక్ట్ చేసినా కూడా, అంత పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసినా మనల్ని కొట్టమంటే 5-10 కొడతామొచ్చు. సో వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు డిఫైన్. ఈ లోకంలో మనం ఎంత అభ్యాసం చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా ఈ పర్ఫెక్షన్ అనేది మనకు దొరకదు. పరలోకంలో ఏ డౌట్ లేదు, 1% డోకా కూడా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్ముకున్న వారు, దేవుని బిడ్డలైన వారు ఈ లోకంలో 5 రకాల పర్ఫెక్షన్స్ మనం కనపరచవచ్చు. పరలోకానికి అన్ని పర్ఫెక్టే, దాంట్లో మనం చూపించేది ఏం లేదు. బట్ ఈ లోకంలోనే 5 రకాల పర్ఫెక్షన్స్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అది చాలామందికి తెలియదు. జనాలు పర్ఫెక్షన్ పోతుంటారు కానీ దే నెవర్ రీచ్ పర్ఫెక్షన్. బట్ మనకిచ్చిన పర్ఫెక్షన్ ఏంటో చూసుకుందాం. అండ్ లెట్ us ఎంజాయ్ దట్ పర్ఫెక్షన్. ఆ పరలోకపు సంతోషాన్ని, ఆనందాన్ని, సంపూర్ణతను మనం ఈ భూలోకంలో ఎంజాయ్ చేసిన దేవుడు మనకి ఇచ్చాడు మంచి కృపను. అది చాలామంది తెలియక దాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం లేదు. సో వాట్ ఈస్ దట్ పర్ఫెక్షన్ చూసుకుందాం, కొద్దిసేపు చూసుకుందాం. ఎందుకంటే మన 7 గంటలకు మనకు స్పెషల్ మీటింగ్ ఉంది. అప్పుడు మనము మొదటి పేతురు 2:5 గురించి కొంచెం ధ్యానించుకుందాం. సజీవ రాళ్ళు అది మనం ధ్యానించుకుందాం. సబ్జెక్టు అంశాన్ని మనం లాస్ట్లో చూసుకుందాం. ఇప్పుడు మనం పర్ఫెక్షన్ చూసుకుందాం. మొట్టమొదటి పర్ఫెక్షన్ ఏంటో చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము హెబ్రీ 9వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. సహాయం నిమిత్తమే ప్రభు వైపు చూసుకుంటున్నాం. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయం ఇచ్చినటువంటి మంచి సెషన్ బట్టి స్తోత్రాలు. మరి వాక్యపు వెలుగులో ఎంతమంది పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాలుపుచ్చుకున్నారో, ఆరాధించారో వారి బట్టి వందనాలు. ప్రభు ఈ సాయంకాల సమయంలో ఎండ వేడి నుంచి మమ్మల్ని తప్పించి చల్లటి గాలి మాకు దయచేసినందుకు స్తోత్రాలు. రావాల్సిన వారు సకాలానికి రాగలకు సహాయం దయచి. మరి ప్రజలు టైర్డ్ అయిపోయి ఉంటారు. అయినతుల సమస్యల ప్రాణాన్ని నువ్వు తెప్పరిలే చేసే దేవుడు. నీ పునరుత్థాన బలాన్ని, శక్తిని మాకు దయచేసి ఈ 2 మీటింగ్స్ సక్రమంగా మరి ప్రభా మాకు లాభదాయకంగా కలుగునట్లు సహాయం దయచి. చదవబడిన వాక్యాన్ని మాకు విరిచి పంచము. ఈ పర్ఫెక్షన్ మేము చూసుకొని అది భూలోకంలోనే అనుభవించడానికి మాకు సహాయం దయచి. అన్నింటిలో చలదేవుడుగా నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున నా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగ చెయ్యలేని బలులు, అర్పణలు ఆ కాలం అర్పించబడేవి.
ఏ వాక్యం హెబ్రీ 9:22లో మనకు చాలా క్లియర్గా ఉంది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. సో రక్తము చిందించబడాలి. ఆనాడు ఏం చేసేవారు? కోడెలు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు ఈ యొక్క పశువుల యొక్క రక్తం ద్వారా ఏం జరిగేది అంటే మన పాపాలన్నింటినీ కప్పిపుచ్చేవిగా ఉంటున్నాయి. దే వర్ కవరింగ్ అవర్ సిన్స్. సో దానివల్ల ఏమైందంటే తండ్రి సంపూర్ణంగా వీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దోస్ టైప్ ఆఫ్ ఆఫరింగ్స్. అవి కేవలం పాపాలు కప్పిపుచ్చేదే కానీ పాపాలు తొలగించేవి కావు. సో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని తీసుకొని ఆ యొక్క తండ్రి దగ్గరికి పోయినాడో, చూడండి 14వ వచనం మనకు చాలా క్లియర్గా ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి, ద పర్ఫెక్షన్ ఇన్ కాన్షియస్. ఈ పర్ఫెక్షన్ అండ్ కాన్షియస్ అనేది ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎవరికి ఎంత చేసినా మనకు నిర్మలమైన మనస్సాక్షి దొరికేది కాదు. మనం ఏం చేస్తున్నామంటే చాలామంది ఈ రోజుల్లో మరి ఆ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిని మభ్యపెట్టేదానికోసము రకరకాల పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. దే వర్ ఓన్లీ టెంపరరీ ట్రైంగ్ టు సాటిస్ఫై ద కాన్షియస్. కానీ నిజమైన మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి తండ్రి యేసే రక్తమును అంగీకరించుట వలన. ఎప్పుడైతే యేసే తన రక్తాన్ని యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క తండ్రికి ఇచ్చాడో, సమర్పించాడో, యునో వాట్ ఫాదర్ సెడ్, తండ్రి ఏం చెప్పారంటే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క నిర్దోషమైన, ఆ యొక్క నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్లైన యేసు క్రీస్తు ప్రభు రక్తము ఎప్పుడైతే తండ్రి పూర్ణంగా అంగీకరించాడో, ఇవన్నీ ఈ రక్తము మన పాపాలు తొలగించేదిగా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. పాపాలు కప్పిపుచ్చేది, పాపాలు తొలగించేది. సో యేసే రక్తము పాపాలు తొలగిస్తుంది కాబట్టి తండ్రి వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో మన మనసాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలగాలంటే, ద పర్ఫెక్షన్ ఇన్ కాన్షియస్ మనకు కలగాలంటే ద ఫాదర్ షుడ్ బీ హ్యాపీ విత్ అవర్ పర్ఫార్మెన్స్. సో మన పర్ఫార్మెన్స్ ఏమిటంటే ఇట్ ఈస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనము చేయవలసిన కార్యము, మనం చేసినటువంటి తప్పులు క్రియలన్నిటికీ యేసే తన రక్తమును ఇచ్చడం ద్వారా, తండ్రి ఆ రక్తాన్ని అంగీకరించడం ద్వారా మానవాళికి నిర్మలమైన మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలుగజేసింది. ఇది చాలామంది తెలియక ఏం చేస్తారు, చేసిన తప్పునే 10 సార్లు ఒప్పుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే సాతానుడు చెవులో ఊతాడు, అమ్మా అయ్యా నువ్వు చేసిన పాపం చాలా ఘోరమైంది కాబట్టి అంత సులభంగా పోదు, ఒకసారి ఒప్పుకుంటే అది కడగబోయే పాపం కాదు కాబట్టి నువ్వు మాటికి ఒప్పుకోవాలా అని నీ చెవులో ఊదినప్పుడు నువ్వు సాతానికి లోబడిపోయి ఏం చేస్తావంటే ఆ చేసిన తప్పును 10 సార్లు ఒప్పుకుంటావు. దీనివల్ల నువ్వేం చేస్తున్నావో తెలుసా? తెలియక చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? యేసయ్య రక్తం యొక్క శక్తిని అనుమానించి, ఆ రక్త శక్తిని తగ్గించి, నువ్వు మాటికి ఒకసారి కడిగితే సరిపోదు కదా, ఇంకా కడుగుతాం, అట్లా కడిగే పద్ధతి లేదండి. యేసయ్య రక్తము కడగలేని పాపం అంటూ లేదు. యేసయ్య రక్తంతో ఒకసారి కడిగితే ఇంకా మళ్ళీ వేరేతో కడుక్కునే అవకాశం లేదు. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ క్లెన్సింగ్. దట్ ఈస్ వాట్ ద ఫాదర్ సెడ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ సాటిస్ఫైడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో ఆ రక్తం ద్వారా మన మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి. సో రిమెంబర్, ఎప్పుడైనా సరే నీ చెవులో సాతాను ఊదినప్పుడు నువ్వు వెంటనే చెప్పాలా సాతానికి. ఎందుకంటే సాతాను మనం ఎదిరిస్తే హీ విల్ రన్ అవే ఫ్రమ్ అస్, మన దగ్గర నుంచి పారిపోతాడు. సో ఏం చెప్పాలా మీరు అంటే, అమ్మా యేసయ్య రక్తంతో నా పాపం కడుక్కున్నా, ఇంకా ఆ పాపం నాకు జ్ఞాపకం, యేసయ్యే జ్ఞాపకం పెట్టుకోడు, సో దట్ సిన్ ఇస్ నో మోర్ ఆన్ మీ అని ఒక్కసారి నువ్వు చెప్పగలిగితే ద సాటన్ విల్ లీవ్ యూ అండ్ హీ విల్ నాట్ డిస్టర్బ్ యూ. అది చెప్పగలిగే శక్తి నీకు ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే సత్యవాక్యమైన దేవుని వాక్యం ద్వారా సత్యాన్ని తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో సత్యం మనకు సంపూర్ణమైనటువంటి విడుదల కలుగు చేస్తాయి. సో ఫస్ట్ పర్ఫెక్షన్ మనకేమిటంటే పర్ఫెక్షన్ ఇన్ కాన్షియస్. ఇది యేసయ్య రక్తం ద్వారా, ఆయన చేసిన శిలువ కార్యం ద్వారా మాత్రమే. ఇంకా ప్రపంచంలో ఎన్ని రకాల బోధలున్నా, ఎన్ని రకాల మతాలున్నా, వాళ్ళందరూ ఏది చెప్పినా ఇది మాత్రం సత్యం. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద వర్క్ డన్ ఆన్ ద క్రాస్ క్యాన్ గివ్ అస్ అ పర్ఫెక్ట్ కాన్షియస్నెస్. సో పర్ఫెక్ట్ కాన్షియస్ మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి యేసయ్య రక్తం ద్వారా తండ్రి అంగీకరించటం వలన మనకు కలుగుతుంది.
సో ఈ లోకంలోనే మనం అది అనుభవించవచ్చు. ఎన్ని తప్పులు చేసినా సరే, వన్స్ యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యూ క్యాన్ బోల్డ్లీ సే దట్ సిన్ ఈజ్ నో మోర్. కొన్నిసార్లు సాతాను మన మీద నేరారోపణ చేస్తాడు వచ్చి ఏమని చెప్తాడంటే, పలానోడు పలానామె మొన్న ఒకసారి పాపం చేశారు, ఘోరమైన పాపం తెలుసా నీకు అని దేవుణ్ణి అడుగుతారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి, 100 సంవత్సరాలకో 1000 సంవత్సరాలకో ఒకసారి వాళ్ళు కలుస్తూ ఉంటారు. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటారు, లేకపోతే బైయాన్యువల్ జనరల్ ఏదో మీటింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు నేరారోపణ చేసేదానికి సాతానికి ఒక అవకాశం. నీ పేరు నా పేరు చెప్పి చేసిన ప్రభు ఒక మాట అంటాడు, ఏది పుస్తకాలు అక్కడ ఉన్నాయి, జీవగ్రంథం అక్కడ ఉంది, అది జ్ఞాపకార్థ గ్రంథాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ ఆ పాపం ఎక్కడుందో ఒకసారి చూపించు అంటే అది నోవే, ఇట్ కెనాట్ బి సీన్. ఎందుకంటే యేసయ్య రక్తము ఆ పాపమును తుడిచి రద్దు చేసింది. యూ కెన్ నెవర్ ఫైండ్ ఇన్ ఎనీ రికార్డ్స్ ఇన్ ఎనీ వరల్డ్. ఎందుకంటే మన ప్రభు యొక్క రక్తం అంత పవర్ఫుల్. ఇది మనం అర్థం చేసుకుంటే మనం ఏ పాపం చేసినా ఆ పాపం రక్త ప్రోక్షణ వచ్చినప్పుడు వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ దట్ అవర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ అకార్డింగ్ టు 1 John 1:9. సో మొట్టమొదటి పర్ఫెక్షన్ ఏమిటంటే పర్ఫెక్షన్ ఇన్ కాన్షియస్, మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి. రెండవది పోదాం, ఫిలిప్పీలు రాసిన పత్రిక, సెకండ్ పర్ఫెక్షన్ చూద్దామా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 15వ వచనం, కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మనలో సంపూర్ణమైన వారమందరము. సంపూర్ణమైన మాట గమనించండి. ఇప్పుడు 12వ వచనం చదువుతాం. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇక్కడేమంటున్నాడు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకొనటలేదు. పౌలు పలికిన మాటలు. ఇక్కడేమో సంపూర్ణమైన వారమందరం అని 15వ వచనంలో, 12వ వచనంలో నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని నేను అనుకునటలేదు. ఏమిటి ఇక్కడ, వాట్ ఈస్ ద తాత్పర్యం? పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ యొక్క అధ్యాయాన్ని కానీ మనం పరీక్షిస్తే పౌలుకు యేసయ్యకున్న పరస్పర సంబంధము బంధము చాలా క్లియర్గా ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ బైబిల్లో యేసయ్యకు పౌలుకు ఉన్నటువంటి బాంధవ్యము, సంబంధము. సో దీంట్లో ఇక్కడ 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, వాట్ ఈస్ ద స్టాండింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. 9వ వచనంలో ఉంది, నేను యేసుక్రీస్తు ప్రభువులో అగుపడవు నిమిత్తము, టు బి ఫౌండ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ స్టాండింగ్. జెహోవా విట్నెస్ అనేవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం యేసుక్రీస్తు ప్రభుతో మనకేం పని లేదు, ఆయన నీలాగా నాలాగా ఒక సహోదరుడు, మనకు పెద్దన్న లాంటి వాడు, మనము డైరెక్ట్గా యెహోవాతోనే మాట్లాడచ్చు, యెహోవాతోనే పరిచయం చేసుకోవచ్చు, యెహోవానే సంధించవచ్చు, ఆయన దగ్గరికి మనకు వెళ్ళొచ్చు అని జెహోవా విట్నెస్ వాళ్ళు బోధ చేస్తుంటారు. అది వాక్యానుసారమైన బోధ కాదు. ఎవరైనా ఉంటే క్షమించండి, నేను క్రిటిసైజ్ చేయడం లేదు. మనకు ధారాళమైన ప్రవేశము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. దేవుడు మనల్ని ఎట్లా చూస్తారంటే, హీ సీజ్ అస్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య మన మధ్యలో, తండ్రికి మనకు మధ్యలో యేసయ్య కనబడకపోతే, ప్రభు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు తండ్రి. సో అవర్ స్టాండింగ్ ఈజ్ ఇన్ లార్డ్ జీసస్. 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువులో అగుపడు నిమిత్తము. ఇప్పుడు రెండోది, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఆ గురి, లైఫ్లో మన గురి ఏంటి అనేది చూస్తే అదే 3వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, టు నో లార్డ్ జీసస్. ఇది పౌలు యొక్క ఆకాంక్ష. నా జీవితకాలం అంతా నాకు ఒకటే ఒక గురి ఏమిటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట. దానికోసము ఎంత లాభమైనా అది పెంటతో నష్టంగా నేను పరిగణిస్తున్నాను. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద ప్రాఫిట్. నా ధ్యేయం అంతా కూడా నా యేసుక్రీస్తు ప్రభువును నేను ఎరుగుట. అది ఎందుకోసం అంటే, వాట్ ఈస్ ద హోప్? వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ అ క్రిస్టియన్? అదే అధ్యాయం 21వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువును పోలి, టు బికమ్ లైక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన సమరూపము గల దానిగా వాడిగా మనం చేసేదానికి ప్రభు మనలో రూపాంతరం చెందిస్తున్నాడు. సో అవర్ ఐడియా ఈజ్ యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుట. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగాలంటే, ఆయనను మనము తెలుసుకోవాలంటే, ఆయనను తృప్తి చెందాలంటే, ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఒకే ఒక మార్గం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో ఉంచుకోవడం. చాలామంది ఏం చేస్తారు, సినిమా హీరోసు
సినిమా హీరోయిన్లు ఇంకా రకరకాల మనుషులను, స్పోర్ట్స్ స్టార్స్ను వీళ్ళు హృదయంలో పెట్టుకొని వాళ్ళు మాత్రం ఏమంటారు, ఐ వాంట్ టు బికమ్ లైక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది పాసిబిలిటీస్ అవుతుందా అండి? యూ హ్యావ్ సమ్ హీరో ఇన్ యువర్ హార్ట్ ఆర్ హీరోయిన్ ఇన్ యువర్ హార్ట్ పెట్టుకొని నేను యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంటాను అని అనుకుంటే ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ అవర్ సెల్స్? నువ్వు ఎవరిని హృదయంలో పెట్టుకుంటావో ఆ హృదయంలో ఉన్న వ్యక్తి కోసమే నువ్వు తాకలాడతావు, ఆరాటిస్తావు, ఏమి చేయాలి ఆ వ్యక్తి కోసం అని ఆ వ్యక్తిని గురించే ఆలోచిస్తావు. అదే అంటున్నాడు, మనలో సంపూర్ణమైన వారమందరము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో కలిగిన వారు. అటువంటి వారి యొక్క ఆకాంక్ష ఏమిటంటే మనం ఇంతవరకు సంపూర్ణ సిద్ధి కలగలేదు అంటే నేను యేసయ్యను గురించి చెప్పుకునింది తెలుసుకునింది నాకు సరిపోదు. ఐ వాంట్ టు నో ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కోసం ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున తండ్రిని మనకు బయలుపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు బయలుపరుస్తున్నాడు. సో నీకు ఆత్మ నింపుదల ఎంతగా నీకు జరుగుతుందో అంతగా నువ్వు యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానమును సంపాదించుకుంటావు. సో వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ ఇస్ హీ వాంట్స్ టు హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందులో మనలో సంపూర్ణమైన వారమందరము ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితే అని అనుకోవట్లేదు. అంటే అర్థం ఏమిటంటే నేను ఇద్దరికే ఆత్మచేత నింపబడి ఉన్నాను, ఇంకా నేను ఆత్మచేత ఇంకా నింపబడాలంటే వీ రిక్వైర్ ఫీలింగ్, అండ్ ఫీలింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ ఆఫ్టర్ ద వర్క్ ఆఫ్ క్రాస్. పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్గా నింపిన తర్వాత ఆయన నిన్ను ఈ సిలువ దగ్గర చూపిస్తాడు. సిలువ కార్యం ఏం చేస్తారంటే సిలువ నిన్ను అంతకంతకు నిన్ను డిగ్ చేస్తుంది, అంతకంతకు విశాలపరుస్తూ పోతుంది. ఇప్పుడు చూడండి, భగత్ సింగ్ గారు ఉన్నారు, ఒక సామాన్యమైన వ్యక్తి ఉన్నాడు. ఒక సామాన్య వ్యక్తి, రీసెంట్గా జన్మించిన వ్యక్తి, అతను కూడా ఆత్మచేత ఫుల్గా నింపబడి ఉన్నాడు. సోదరు భగత్ సింగ్ గారు కూడా ఆత్మచేత ఫుల్గా నింపబడి ఉన్నారు. నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ అంటే ద డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ. ఆత్మదేవుని క్వాలిటీ మనం ఏమి విచారించాల్సిన పని, ఇస్ పర్ఫెక్ట్ క్వాలిటీ, బట్ ద క్వాంటిటీ ఆఫ్ ద స్పిరిట్ ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి ఏం చేయాలా? ఈ చిన్నవాడు ఎవరైతే ఒక కప్పు లాంటి వాడు ఆత్మచేత నింపబడి ఉంటే ఆత్మని ఫుల్గా నింపేస్తారు, ఆ తర్వాత అక్కడే నిలిచిపోతుంది. నో వాట్ ఈస్ ద నెక్స్ట్ హ్యాపెనింగ్ ఏమిటంటే మనము ఆ పాత్రలు మారుస్తూ పోవాలా. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ ఫీలింగ్ యూ హ్యావ్ టు ఎన్లార్జ్ ద కంటైనర్. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా ఎన్లార్జ్ చేస్తాం కంటైనర్ను? అంతకంతకు కంటైనర్ ఎలా చేయాలంటే ఒక చిన్న కప్పుగా ఉండేదని దాన్ని ఒక గ్లాస్గా లేకపోతే చెంబుగా మార్చాలి. ఆ చెంబుగా మార్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెంబు నిండా నింపుతాడు. అంటే యు హావ్ గ్రోన్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఆత్మదేవుని యొక్క నింపుదల అధికమైంది. ఇప్పుడు ఇంకా నిండిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ యొక్క చెంబును ఒక బకెట్గా, బిందెగా మారుస్తాడు. ఆ బిందె తర్వాత తొట్టిగా, ఆ తొట్టి తర్వాత ఒక పెద్ద ట్యాంక్గా. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఇట్ వేరీస్ ఇన్ క్వాంటిటీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అది వేరువేరుగా మాత్రం. మనం ఎంతైతే సిలువ కార్యము మన జీవితంలో కార్యసాధకం చేసేదానికి అనుమతిస్తామో అంతగా మనం ఎన్లార్జ్ అవుతూ పోతాం. ఎప్పుడైతే మనం ఎన్లార్జ్ అవుతూ పోతామో ఆత్మదేవుడు మనం కంటిన్యూస్గా నింపుదల పది. ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. సో ఎప్పుడైతే మనం ఫుల్ అయిపోయినామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన సిలువ వైపు చూపిస్తాడు. ఎప్పుడైతే సిలువ వెంటనే కార్యం చేసి మన పాత్రలను ఎన్లార్జ్ చేస్తా పడతామని చాలా ఉన్నాయి, అది మనకు చూసుకునే టైం లేదు. సో ఆ పాత్ర ఎన్లార్జ్ చేస్తా పోతాడు. దౌ హస్ ఎన్లార్జ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. ఏది? ఒక కీర్తన 4వ అధ్యాయము 2వ వచనం. దౌ హస్ ఎన్లార్జ్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. నేను బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు నీవు నన్ను విశాలపరిచితివి. ఎందుకు విశాలపరిచితివి అంటే ఫర్ ద హోలీ స్పిరిట్ టు ఫిల్ us. సో మనం ఏం చేస్తున్నాం? సోదరు భగత్ సింగ్ గారు ఒక పెద్ద ట్యాంక్ లాంటి వారు. ఆయన సిలువ కార్యం అనుమతించి హీ వాజ్ సో ఎన్లార్జ్, హీ ఈజ్ లైక్ అ ట్యాంక్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. ఒక చిన్నగా మారు మనసు పొందినవాడు ఈజ్ లైక్ అ కప్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ బట్ ఇట్ ఈస్ ద క్వాంటిటీ. సో నీ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో నువ్వు అనుమతించావంటే, నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ఒకటే చేస్తావు. వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు నో అబౌట్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగు నిమిత్తానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు. సో ద పర్ఫెక్షన్ ఇన్ హార్ట్ కమ్స్ బై హ్యావింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్. ఇది మనం ఎరుగుకుండా ఎవరెవరిలో మనం హృదయంలో పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, లవర్స్ అంటారు వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డేస్లో ఒకడు వస్తాడు, వచ్చి తన గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు, నేను నిన్ను నా హృదయంలో దాచుకున్నాను, రాత్రింబవలు నీ గురించే ఆలోచిస్తున్నాను, నీకు ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది, నా కన్ను మూసినా కన్ను తెరిచినా నువ్వే నా కళ్ళలోకి, నా తలంపుల్లోకి వస్తున్నావు. ఇది నిజమైతే నిజమే,
ఒకవేళ నిజంగా చెప్తే అబద్ధాలు చెప్తే అది అబద్ధాలు అనుకో. బట్ అంటే వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్? ఈజ్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఇన్ హిస్ హార్ట్. నువ్వు అతని హృదయంలో ఉన్నావు కాబట్టి ఎవరైతే నీ హృదయంలో కొనుక్కుంటావు, నిజంగా చూడండి, మీరు ఎవరైనా సరే హృదయంలో ఎవరైతే ఉంటావో ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తాం, ఆ వ్యక్తికే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం, ఆ వ్యక్తిని ఎట్లా కృషి చేయాలని ఆలోచిస్తాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో పెట్టుకొని నువ్వు ఏసేలాగా అవుతానంటే సత్యం. కానీ ఎవరో హీరోని పెట్టుకొని హీరోయిన్ నీ హృదయంలో పెట్టుకొని నేను ఏసయ్యను పోలి ఉంటానంటే ఇది నిన్ను మోసం చేసుకోవడం కాదా? బీ కేర్ఫుల్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ హార్ట్, హూ ఇస్ ద పర్సన్ హూస్ లివింగ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఎవరున్నారు? ఎప్పుడైతే యేసైతే నీ హృదయంలో ఉంటాడో నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా మాత్రమే కాకుండా ఇంకా సంపూర్ణ సిద్ధి కోసం, ఇంకా యేసైని గురించి తెలుసుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కోసం శిలువ కార్యాన్ని ప్రతిరోజు నువ్వు కోరుతుంటావు. ఓన్లీ బికాస్ యూ వాంట్ టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్. సో సెకండ్ పర్ఫెక్షన్ కమ్స్ ఇన్ ద హార్ట్. హృదయంలో సంపూర్ణ సిద్ధి ఎవరంటే హ్యావింగ్ లార్డ్ జీసస్. ఒకసారి నేను కాళహస్తికి పోయినా, మా చెల్లెలకు రెండో కొడుకు పుట్టాడు. సో నేను పోయి అక్కడ ఆ రాత్రి పాపం బిడ్డను చేశాను పోయిన కొడుకును. పోతే ఆ పిల్ల అవుదారా పెద్ద మామ వచ్చాడని వాడిని తీసుకొచ్చి నా పొట్ట మీద పెట్టింది పండుకొని ఉంటే. నాకు చూస్తేనే వాడిని ఇట్లా అయిపోయింది నా ముఖం. ఎందుకంటే మా చెల్లెలేమో బాగుంటుంది చక్కగా, మా అల్లుడు అంటే మా వాడు ఆమె హస్బెండ్ కూడా చక్కగానే ఉంటారు. వీడేమో పరమ చింపాంజీలాగా పుట్టాడు, అచ్చం కోతిలాగా ఉన్నాడు. వాడిని ఎవరైనా పిల్లలు చాలా చక్కగా ఉంటే ఎత్తుకో బుద్ధి అవుతుంది, ముద్దు పెట్ట బుద్ధి అవుతుంది. మరీ అసహ్యం ఉంటే ఎవడు ఎత్తుకుంటాడు? నా పొట్ట మీద తీసుకొచ్చి పెట్టేసి ఇదోరా పెద్ద మామ. వాడిని పెట్టింది నాకు తెలియదు, చేసింది కానీ నా మైండ్ అంతా వీడు ఎందుకంటే చింపాంజీలాగా పుట్టాడు. ఇది నాకు పెద్ద సమస్య. మైండ్ వేవరింగ్, బాగింగ్, అలుసుకుంటే పిల్ల బాగుంది, కొడుకు తండ్రి బాగున్నాడు, వీడు ఎందుకు చింపాంజీలాగా పుట్టాడు. ఇప్పుడు నాకు పెద్ద సమస్య. ఇంట్లో రాత్రి పండుకుంటే నేను మా చెల్లెలు పండుకున్న మంచం నాకు ఇచ్చింది, వాళ్ళు వేరే రూమ్లో పండుకున్నారు. నేను పండుకొని ఎదురుగా చూస్తే ఒక చింపాంజీగాడు పెద్ద సూటు బూట్ వేసుకున్నాడు, చేతిలో గ్లాస్ పెట్టుకున్నాడు, కింద బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనే మాట ఉంది. అంటే బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటారులే, అది ఎటువంటి పనికిమాలిన బిజినెస్ వాడు ముష్కరుడైనా వానికి లోబడాలా, వాడు బాస్గా ఉండాలా, ఆ పద్ధతితో పెట్టాడు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నాడో ఈనాదే. ఈ పిల్ల మధ్యాహ్నం కానీ రాత్రి కానీ పండుకున్నప్పుడంతా ఆ ఎదురుగా ఆ చింపాంజీనే చూస్తుంది. అచ్చం పుట్టినోడు వాడి మాదిరే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ వాడు మరి నేను చూశాను. అబ్బాయి ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు వాడు చింపాంజీలాగా పుట్టాడు అని. చూస్తే అప్పుడు నేను అప్పుడు అందుకే నాకు అంతే అంటారు, ఎవరైనా గర్భంతో ఉండేవాళ్ళు తల్లులు పిల్లలు కనేవాళ్ళు గర్భంతో ఉండేవాళ్ళు ఇంట్లో ఫుల్గా చిన్న పిల్లలు మంచి ఫొటోసు లేకపోతే సీనరీసు ఎందుకు పెడతారంటే ఆమె మైండ్ను ఆహ్లాదకరంగా బాగా పెడితే పిల్లలు కూడా అట్లే పుడతారు. టెన్షన్లో పెడితే పిల్లలు టెన్షన్లో పుడతారు. మరి సైంటిఫికలీ ఇది రైటో రాంగో నాకు తెలీదు. నేనైతే మా పిల్లలకు మా ఆవిడ కడుపుతూ ఉన్నప్పుడు మంచి మంచి ఫొటోస్, మంచి అందమైన పిల్లల ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి పెట్టా. దేవుని కృపను బట్టి పిల్లలు చక్కగా అందంగా చాలా అందంగా పుట్టారు. సో కరెక్టో లేదో మనకు తెలియదు సైంటిఫికలీ. కానీ ఒకటి మాత్రం షూర్, ఈ పిల్ల కంటిన్యూస్గా ఆ యొక్క చింపాంజీని చూడడం వల్ల ఆ ఫార్మేషన్ అంతా చింపాంజీ, ఆ చింపాంజీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో ప్రియమైన వాళ్ళారా, ఇది కరెక్టే ఇది. సో నీవు నేను కూడా ఎవరినో హృదయంలో పెట్టుకొని నేను యేసయ్యను పోలి ఉంటానంటే ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ యువర్ సెల్ఫ్? సో ఫస్ట్ సెకండ్ పర్ఫెక్షన్ మనకి ఎప్పుడు వస్తుందంటే హ్యావింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్. లెట్ నాట్ దేర్ బీ ఎనీ పర్సన్ ఇన్ అవర్ హార్ట్. అది భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకెవరైనా సరే ప్రియమైన ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళకి ఉండొచ్చు స్థానం, నో డౌట్. బట్ ద పర్ఫెక్ట్ పొజిషన్, పర్ఫెక్ట్ ఆక్యుపేషన్ షుడ్ బీ బై లార్డ్ జీసస్. అప్పుడు నీ యొక్క తాపత్రయం ఏముంటుందంటే టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకునేదానికి ప్రయత్నిస్తావు. అప్పుడు నీకు సమస్తాన్ని నష్టము పెంటగా సమానంగా ఇస్తావు. అదే పౌలు యొక్క అనుభవం ఇక్కడ. సో సెకండ్ పర్ఫెక్షన్ ఈజ్ ఇన్ ద హార్ట్ బై హ్యావింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద హార్ట్. మూడవ చూద్దాం. మూడవ పర్ఫెక్షన్ మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం అందరం కలిసి. ద థర్డ్ పర్ఫెక్షన్, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఇంగ్లీష్లో బీ ఈ పర్ఫెక్ట్ యాజ్ యర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది ఒక థింగ్ టు బీ పాండర్డ్, ఆలోచించాల్సిన విషయం. పరలోకమందున తండ్రి పరిపూర్ణుడని ఇది వేరే వాళ్ళు ఎవరైనా పలికుంటే మాటలు మనం లైట్గా తీసుకోవచ్చునేమో, కానీ యేసయ్య నోటితో పలికిన మాటలు
అసాధ్యమైనవి, మానవులు చెయ్యలేనివి, నీకు చేతకానివి ఎప్పుడు ప్రభు చెప్పడండి. ఆయన అది పరిశీలన చేసే పని. వాళ్ళు చెయ్యలేని పనులు, ఇతరుల చేత భారమైన బరువులు మోపి వాళ్ళు సతాయించేది పరిచయులు. కానీ యేసయ్య ఏది చెప్పినా దాంట్లో అర్థం ఉందండి. సో పరలోకమున్న తండ్రి మీరు పరిపూర్ణులుగా ఉండాలా, యు బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హిస్ హెవెన్ అంటే ఆలోచించాను తండ్రితో యేసయ్యతో పెనుగులాడినా, ప్రభు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, నేనెక్కడ తండ్రి ఎక్కడ, ఆ తండ్రి పరిపూర్ణత నేనెట్లా కలిగి ఉంటాను అని ఆలోచించేటప్పటికి ఒక్క విషయంలో ప్రభు నువ్వు చేయగలవు అన్నాడు. ఏమిటి ఆ విషయం చూడండి. 44వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 44వ వచనం అదే అధ్యాయం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. బా, దిస్ ఇస్ వేర్ అవర్ పర్ఫెక్షన్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకము నీలో పర్ఫెక్షన్, నువ్వు పరిపూర్ణుడు అని తెలియపరచాలంటే, పరలోకమన్న తండ్రికి కుమారులుగా నువ్వు ఈ లోకంలో కనపరుచుకోవాలంటే ద వన్ థింగ్ యూ క్యాన్ డూ ఇస్ ఈ శత్రువులను క్షమించుడి. ఇఫ్ యూ క్యాన్ డూ దట్, ప్రియమైన వాళ్ళరా, పరలోకమైన తండ్రికి కుమారుగా ఈ లోకంలో మనం చేరగలుగుతాం. వీ కెన్ డూ వండర్స్ ఇన్ దిస్ వరల్డ్ బై ప్రూవింగ్ అవర్ సెల్స్ టు బీ ద చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే శత్రువులను ప్రేమించా బద్ధులమై ఉన్నాం. చాలాసార్లు ఒకసారి మా అమ్మకు మా నాయనకి ఎప్పుడు సరిపడదు, వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు. వాళ్ళు పెళ్ళైన వాళ్ళకి చచ్చిదాకా కొట్లాడుతూనే ఉన్నారండి. ఎప్పుడు కొట్లాట. నేను ఎయిర్ ఫోర్స్లో ఉంటాను. సో సంవత్సరానికి 2 నెలలు వస్తాను. నా డ్యూటీ ఒక్కటే, నేను ఒక సోఫాలో కూర్చోవడము, వాళ్ళిద్దరిని ఒకరు అక్కడ ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టడము. ఆ సంవత్సరం అంతా జరిగిన సంఘటనలన్నీ ఒకటి కక్కుతూ ఉంటారు. నేను వాళ్ళకి డెసిషన్ ఇచ్చుకుంటా పోవాలి. నా బతుకంతా అట్లే అయిపోయిందండి నా లైఫ్ అంతా. వాళ్ళు ఎట్లా దినమంతా ఎట్లా కొట్టుకుంటారు ఏం అర్థం కాలేదు. ఎప్పుడు అరుచుకుంటూ ఉంటారు. నేను మా అమ్మకు బ్లైండ్ సపోర్ట్ చేసేవాడిని. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అమ్మ, రెండోది ఏమిటంటే ఆమె ఓన్లీ 1 ఇన్కమ్, మా నాన్నకి ఉద్యోగం లేదు. నాకు ఒక వండర్ ఏం తెలుసా, వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటూ 10 మంది పిల్లలను కనేశారండి. ఇది నాకు ఇంకా ఆశ్చర్యం, ఇప్పటికి కూడా అర్థం కాలేదు. వాళ్ళిద్దరు చచ్చిపోయినారండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరి వాళ్ళంతా అన్యోన్యత లేదు, ప్రేమ లేదు, కొట్లాడుకుంటా 10 మందిని ఎట్లా కన్నారో నాకైతే అర్థం కాలేదండి. 10 మంది, నేను పెద్దోడిని, వాళ్ళందరినీ అడ్డగాడిలాగా సాకి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగాలు పెట్టి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను, సస్తూనే ఉన్నాను వాళ్ళతో పాటు. సో ఎందుకు చెప్తున్నానంటే, నేను మా అమ్మకి ఎప్పుడు సపోర్ట్ చేసేవాడిని. మా నాయన తప్పు ఉన్నా రైట్ ఉన్నా మా అమ్మకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే షీఈస్ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్. నేను బ్లైండ్ సపోర్ట్ చేసేవాడిని. నేను మారు మనసు పొంది వాక్యం చదువుతూ ఉంటే, ఇదేంటి శత్రువులను ప్రేమించమంటామండి, అది మా అమ్మేమో మా నాయన ద్వేషిస్తుంది, మరి ఏదో చెప్పాలా మా అమ్మకని నేను వచ్చి అమ్మకు వాక్యం చెప్పిన. అమ్మ, నాయన నువ్వు క్షమించాలా, నాయనతో సరిగా ఉండాలా, నాయనకు లోబడాలా, నువ్వు ఇది వాక్య ప్రకారం ఇవన్నీ ఉన్నాయి, నువ్వేమో రోజు కొట్లాడుతున్నావు అని చెప్తే మా అమ్మ ఒకే మాట ఉంది, నాన్న నేను శత్రువులు కావాలంటే క్షమిస్తానే కానీ మీ నాయన మాత్రం క్షమించను. అమ్మ నరకానికి పోతావు, నేను నరకానికైనా పోయినా పర్లేదు కానీ మీ నాయన మాత్రం క్షమించను. ఏం చేయాలి చెప్పు. ఇట్లా మన విశ్వాసులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సొంత సహోదరి, సొంత సహోదరుడు, సొంత భార్య, సొంత భర్త వారు క్షమించుకోలేరు కానీ శత్రువులు క్షమించేదానికి సిద్ధంగా ఉంటారు. అది ఎట్లా సాధ్యమవుతుందో నాకైతే అర్థం కాదు. శత్రువులు క్షమించాలా. సొంత భార్యను, సొంత భర్తను, సొంత పిల్లలను, సొంత సహోదరులు ఒకరినొకరు ఇంత ద్వేషించుకుంటే మనం హౌ డూ యూ ఎక్స్పెక్ట్ అస్ టు లవ్ అండ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్ ఎనిమీ? ఒక శత్రువుని ఎట్లా ప్రేమించగలము? ఇందుకే అన్నాడు, మీరు పరలోకమందున్న తండ్రికి మీరు పరిపూర్ణుడిగా ఉండాలంటే, ఆయన కుమారులుగా ఈ లోకంలో ఉండాలంటే ఫర్గివ్ యువర్ ఎనిమీస్, శత్రువులను ప్రేమించుడి, శత్రువులను క్షమించుడి. సో ఎన్ని చెప్పినా ఆమె వినేది కాదు. లాస్ట్లో ఒప్పుకునింది, మా ఇంటికి వచ్చింది, క్షమాపణ కోరుకునింది. నేను నాయన దగ్గర పోయి క్షమాపణ కోరుకుంటాను నింది, పోయింది. మళ్ళీ బాప్తిజంలో సాక్ష్యం ఇస్తానని చెప్పింది కానీ చనిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సత్యం యాజ్ ఎ బిలీవర్, నీకు మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి, హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును కలిగట ద్వారా నీకు ఆ పర్ఫెక్షన్ అండ్ హార్ట్ నీకు వచ్చినట్టే, దిస్ థర్డ్ థింగ్ ఈజ్ వెరీ ఈజీ టు డూ. లేనట్లయితే నువ్వు ఒకరిని క్షమించలేవు, అండ్ యూ కెన్ నాట్ డూ దట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ యాక్ట్ ఇన్ యువర్ కెరీర్. సో పరలోకమందున తండ్రి, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం చూడండి, ఆది కాండము 13వ అధ్యాయం, ఆది కాండము 13వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక చక్కటి మాట, 13వ అధ్యాయము మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది.
ఇప్పుడు ఏమని రాసిందంటే అక్కడ, ఇక్కడ చూడండి 6వ వచనంలో, 6వ వచనము, వారు కలిసి నివసించుట. అబ్రాహాం పశువులు, 7వ వచనం, అబ్రాహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము కలిగెను, పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. ఈ సత్యము మనకందరికీ తెలుసు, దాని గురించి ఎక్కువ చూసుకోవాల్సిన పనిలే. సో ఇప్పుడు అబ్రహాముకు వీళ్ళకు అబ్రహాం చూశాడు, వీళ్ళ పశువుల కాపలకు మన పశువుల కాపలకు గొడవలు వచ్చినాయి, సో వీ మస్ట్ డూ సంథింగ్ అని చెప్పి మనం ఏం చేస్తాము, నువ్వు నేనైతే ఏం చేస్తాం, మనం సేవకులు అనుకుందాం, ఏం చేస్తాం, నేనైతే నేను లోతు ఎట్లా కన్నా, ఏం బాబాయ్, ఏమేమి నీకు పిలుపుందా? లేదు బాబాయ్. అసలు నువ్వు ఎందుకు వచ్చినావురా? నీకు పిలుపు లేకుండా నన్ను తోకబట్టుకొని ప్రభు నామానికి అవమానం కలిగించేదానికి ఇక్కడికి వచ్చి ఎందుకురా దాపరించినావు, యూజ్లెస్ ఫెలో, తిడతామా లేదా? ఒకవేళ అట్లా తిట్టినా కూడా రైటే, బికాజ్ లోతుకు పిలుపు లేదు, నో కాలింగ్, అండ్ దెర్ వాజ్ నో పర్పస్ ఫర్ హిస్ కమింగ్. అబ్రహాంకి ప్రత్యేకమైన పిలుపు దేవుడు ఇచ్చాడు, అబ్రహాం పిలుపుని అందుకొని వచ్చాడు. సో ఈజ్ ఎ లీగల్ ఫెలో, బాండెడ్ ఫెలో, ఆథరైజ్డ్ ఫెలో టు కమ్ దేర్. సో అబ్రహాం ఏం చేశాడు, నాన్న లోతు, నీ పశువుల కాపలకు నా పశువుల కాపలకు కలహం ఉండకూడదు, ఎందుకంటే మన ఇద్దరము సహోదరులము, వీఆర్ బ్రెద్రన్, సో మనకు గొడవలు వద్దు. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నీకు ఏది కావాలని తీసుకో, నేను మిగిలిన తీసుకుంటాను అని చెప్పేటప్పటికి లోతు నోట్లోంచి ఒక సౌండ్ రాలేదు. ఇప్పుడు అదే లోతుకు అబ్రహాము, లోతు నీకు పిలుపు లేదు, యు ఆర్ యూజ్లెస్ ఫెలో, దేవుడి నామానికి అవమానం కలిగి వచ్చావు, సో యు డూ వన్ థింగ్. అక్కడ పక్కన చూడు బావి ఉంది, నీళ్లు ఉన్నాయి, మంచి చేను పచ్చగా ఉంది, కాయలు పండ్లు అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి, సో నేను అక్కడ పోతా, మిగిలింది ఏం కావాలో తీసుకోపో అంటే లోతు ఏమని ఉంటాడు, బాబాయ్ నీకు నేను ఎట్లా ఎరిపప్పలా కనబడతానా, నువ్వు బెస్ట్ తీసుకుంటావంట, నాకు పనికి మాంది ఆ గచ్చ పొదలు ఆ రాళ్ళు రప్పలు నేను తీసుకోవాలట, క్యా బాత్ కర్రాబాయ్ అంటాడు, అవునా లేదా? కానీ ఎప్పుడైతే అబ్రహాము సాక్రిఫైస్ చేసి యూ టేక్ ద బెస్ట్, ఐ విల్ టేక్ ద రెస్ట్ అని ఎప్పుడైతే అన్నాడో, ద ఎఫెక్ట్ ఏమిటంటే లోతు ఒక్క మాట రాకుండా అతను బెస్ట్ని తీసుకున్నాడు. ఎవరైనా సరే బెస్ట్ తీసుకుంటాడు. ఎందుకు చేశాడు అబ్రహాం ఇక్కడ? వై ఈజ్ ఈ సాక్రిఫైసింగ్ దో ఈజ్ ఎ లీగల్ బాండెడ్, పిలుపుని అందుకొని అతను కాల్ వచ్చిన తర్వాత హీస్ గాట్ ఆల్ ద రైట్స్ టు టేక్ ద ఫస్ట్ పొజిషన్. బట్ ఒకటి గమనించాడు, ఆనాడు కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. సో అబ్రాహాము సీనియర్గా ఒక మంచి మెచ్యూర్డ్ బిలీవర్గా ఏం చేశాడంటే, మనం కానీ కొట్లాడుకుంటే వాళ్ళ ముందు మన దేవుని నామము అవమానపరచబడుతుంది, మన ఘనమైన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. 2:24 రోమన్స్లో ఏమనుంది, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల ముందు నా నామము దూషించబడుచున్నది. ఎవరో కాదండి, నాట్ బీజేపీ, నాట్ ఆర్ఎస్ఎస్, నాట్ వాళ్ళంతా ఎవరు కాదండి, వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. కానీ నీవు నేను ప్రభువు నామానికి అవమానం తీసుకొస్తున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అండి. అందుకే అంటాడు, మిమ్మును బట్టియే కదా దేవుని ఘనమైన నామానికి ఆయన దూషణ కలుగుతూ ఉంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో అబ్రహాం గ్రహించాడు, ఇప్పుడు మనం కొట్లాడుతూ పోయి చేస్తూ వాళ్ళ ముందు మనం లాఫింగ్ స్టాక్ అవుతాం. చూసే వాళ్ళకు మన దేవుణ్ణి వాళ్ళు వెరిపప్పగా ఎలా చేస్తారు, సో మనం అది చేయకూడదు, మన వల్ల మన దేవుని నామానికి అవమానం కలగకూడదు. సో యూ టేక్ ద బెస్ట్, ఐ విల్ టేక్ ద వర్స్ట్. వాట్ ఎ వర్డ్స్ అండి. ఈ రోజుల్లో మనం చేస్తామా? మనం విల్ ట్రై టు టేక్ ద బెస్ట్. అండ్ సెకండ్ థింగ్ అన్నాడు, అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఇతరులు గనులుగా ఎంచుకొనుట, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మనం సిద్ధులుగా ఉండాలా. ఆత్మ కలిగించు ఐక్యత. ఇప్పుడు మన సంఘంలో సహవాసంలో ఆత్మ ఐక్యతను కాపాడుకుంటూ తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు మన డ్యూటీ ఏమిటంటే, సులువుగా చిక్కులు పెట్టే ఘర్షణలు, మిస్అండర్స్టాండింగ్స్ అవి ఏవి రాకుండా జాగ్రత్తగా ఉండాలా. మనము పీస్ తీసుకొచ్చానికి ప్రయత్నించాల్సిన పనిలే. ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. ఆత్మదేవుడు సంఘములో సమాధానం తీసుకొస్తాడు, కానీ నీవేం చేయాలంటే ఆ సమాధానాన్ని కాపాడుకోవాలా. ఎవరైనా నిన్నేమన్నా అన్నారనుకో, పల్లెత్తి లేనిపోయిన మాటలను నిందలు నీ మీద వేశారనుకో, నువ్వేం చేయాలి? పోయి కొట్లాడకూడదు. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలంటే ఏదో చెప్పుకుంటారు, ఏదో పోతారు, మనకెందుకు, దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడని వదిలిపెట్టడమే ఆత్మ కలిగించే ఐక్యత. అదే నువ్వు పోయి కొట్లాడు, నువ్వు నా గురించి ఇట్లా అన్నావంట అట్లా అన్నావంట అని కొట్లాడినావు అనుకో, వీఆర్ డిస్టర్బింగ్ ద పీస్ విచ్ ఈజ్ రాట్ బై ద హోలీ స్పిరిట్.
సో ఇక్కడ అంటున్నాడు, సో అబ్రహాం ఎంత చక్కగా చేశాడంటే ఆయన శత్రువులను క్షమించే స్వభావం కలిగిన వాడు ఏం చేశాడు, అయ్యా నువ్వు బెస్ట్ తీసుకో, నాకు నష్టం వచ్చినా పర్లేదు, అంటే యూ షుడ్ బి సాక్రిఫిషియల్. నష్టం వచ్చినా పర్లేదు, కానీ మన ఘనమైన దేవుని నామానికి అవమానం కలగకుండా చూసుకోవడమే మన బాధ్యత. సో చేసుకుందాం. థర్డ్ పర్ఫెక్షన్ ఈజ్ పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు. ఏదిలో మనము శత్రువులను క్షమించే దాంట్లో ఆ పరిపూర్ణతను కనపరచాలని థర్డ్ పర్ఫెక్షన్ దేవుడు మన చేతిలో పెట్టాడు. పరలోకంలో శత్రువులు క్షమించే సమస్య లేదు, అక్కడ ఏం చేసేది లేదు. ఏదైనా క్షమించాలంటే అది ఈ లోకంలోనే చేయాలి. సో ద థర్డ్ పర్ఫెక్షన్ మనకి ఏమిటంటే బై ఫర్వింగ్. మీరు నమ్ముతారో లేదో, ఎవరితో అయినా మీరు మాట్లాడకుండా, మన బిలీవర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు మాట్లాడకుండా ఉండండి, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే మీ కళల్లో తలంపుల్లో వెంటాడుతూనే ఉంటాడండి. దట్ పర్సన్ విల్ బి హాంటింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్, ఇన్ యువర్ థాట్స్. కన్ను మూసినా తెరిచినా ఆ వ్యక్తే కనబడుతూ ఉంటాడు. అవునా కదా? మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే యు ఆర్ హేటింగ్ దట్ పర్సన్, కాబట్టి ఆ హేట్రెట్ ఆ వ్యక్తిని ముందు తీసుకొచ్చి పెడతారు. ఆ వ్యక్తి ఏం చేయడు పాపం, మనకి ఇట్లా ఆ వ్యక్తి కనబడేది, ఆ వ్యక్తి ఏం చేయడు, ఆయన ఏం చేసుకొని ఎట్లుంటాడో ఏమో మనకు తెలియదు. కానీ బట్ యు ఆర్ అన్నెసరీ టాంటింగ్ యువర్ సెల్ఫ్ బై బ్రింగింగ్ దట్ ఫెలో ఇన్ యువర్ థాట్స్. అదే నువ్వు క్షమించేసి మర్చిపో, యూ విల్ సీ వాట్ ఎ జాయ్ యూ విల్ ఫేస్. అదే చెప్పనశక్యమైన సంతోషము. ఒక రీజన్ అది. యూ జస్ట్ పోయి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పు చాలు. నువ్వు మాట్లాడుకున్న వ్యక్తిని, ద్వేషించే వ్యక్తిని, అసూయించే వ్యక్తిని నువ్వు పోయి సారీ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పు, సారీ చెప్పు. ఆ జాయ్ ఏంటో మనకు తెలుస్తుంది. మా ఆవిడ మాకు మామూలుగా బేస్తవారము శుక్రవారం చిన్న గొడవ వచ్చిందనుకో, నేను మా ఆవిడతో మాట్లాడను. మా ఆవిడ కూడా తెలుసు కదా 50-50 ఉమెన్ పవర్ ఉంది కదా. సో ఆమె కూడా నేను ఎందుకు మాట్లాడాలి, తప్పు నేనే చేసి ఉంటాను. సో ఆమె అనుకుంటుంది ఆయన తప్పు చేసినప్పుడు నేనేంది పోయి మాట్లాడేది, లెట్ హిమ్ కమ్. థర్స్డే అయిపోతుంది, నేను మాట్లాడను. పక్కనే ఆల్ఫా హోటల్ ఉంది, పోయి తింటాను. తిండి పెట్టకపోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, జోబుని నా డబ్బు ఉంటే చాలు. శుక్రవారం అయింది, బయట తింటా, ఇంట్లో తినకపోయినా పర్లేదు. చేసి ఏమని అన్నం పెట్టాను, ఎందుకంటే మాట్లాడదలుచుకోలే. శనివారం అయిపోయింది, ఆదివారం పొద్దున వస్తే నీకు బీపీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బల్లలో పాలు పుచ్చుకోవాలా, బల్ల పంచాలా, లేదా బల్ల మెసేజ్ ఇవ్వాలా, ఏదో ఒక పరిచర్య ఆదివారం ఉంటుంది. ఇప్పుడు నేను బల్లలో ఎట్లా పరిచర్య చేసేది వితౌట్ టాకింగ్ టు మై వైఫ్. సో మెల్లిగా పోతాను కిచెన్లోకి. ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉండవు అంటాను. మా ఆవిడ నవ్వుతుంది, నాకు తెలిసే మీరు వస్తారండి. ఎందుకు ఏమిటంటే ఆ బల్ల ఉంది కదా, అందుకోసం సమాధాన పడేదానికి వచ్చారు కదా, నాకు తెలుసు మీరు వస్తారండి, అందుకోసం నువ్వు వచ్చి సారీ చెప్పొచ్చు కదా అంటే, సండే వస్తారు కదా ఎక్కడికి పోతారు, అందుకోసం నేను కూడా వెయిటింగ్ ఫర్ సండే అండి. అప్పుడు మాకు ఏదో చేశానులే, నాకు ఏదో కోపం వచ్చింది, ఏదో ఒక మాట అన్నాను, సర్దుకొని పోవాలే. కానీ ఊరినే అంటే సర్దుకుంటారా, ఇది సర్లే ఏదో సర్లే అని అట్లా కొంచెం దగ్గర తీసుకొని అట్లా క్షమించి సారీ అన్నాను అనుకో, మా ఇద్దరి కంట్లో బొడబొడబొడ అని నీళ్ళు కారిపోతాయి, నోట్లో మాట రాదు. వాట్ ఎ జాయ్. ఒకరినొకరు క్షమించుకోవడంలో, ఒక పరామర్శించుకోవడంలో, ఒకరినొకరు ఆదరించుకోవడంలో ఎంత సంతోషం అంటే, ఆ రోజు పోయి ప్రభు బలలో ఎంత సంతోషంగా పాలు పుచ్చుకుంటానంటే. సో దిస్ వాట్ ఐఎమ్ ప్రాక్టికలీ టెలింగ్. సో ఎందుకు అంటే అది, ఎందుకంటే ప్రభు అన్నాడు, ఒకరిని ద్వేషించి ఒకరితో మాట్లాడకుండా నువ్వు బలంలో ఎట్లా పాలు పుచ్చుకుంటావు. ఏదైనా బహుమానం తీసుకొస్తే మీరు ఫస్ట్ థింగ్ అక్కడ పెట్టేసి ఎవరితో సమాధాన పడ్డావు లేదో వాళ్ళతో పోయి సమాధాన పడొచ్చి నాకు గిఫ్ట్ ఇవ్వు, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాననేది వాక్యంలో. మరి నువ్వు ఏమీ లేకుండా ద్వేషించి అసూయపడి రెగ్యులర్గా బలం ఎట్లా పాలు పుచ్చుకుంటున్నావో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. సో ద పర్ఫెక్షన్ ఇన్ ద వర్క్స్, మనం చేసేటువంటి ఆ యొక్క శత్రువులను క్షమించట్లో పరలోకమందున తండ్రి పరిపూర్ణుడుగా నేను పరిపూర్ణతను ఈ లోకంలో చూపించాలా. నాలుగో పర్ఫెక్షన్ చూద్దామా. ప్రకటన 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు అందరం కలిసి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఎందుకనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకు ఉన్నది, నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఈ క్రియలు కూడా మనకి ఈ లోకంలోనే అండి, పరలోకంలో ఏ క్రియలు ఉండవు. ఏదైనా క్రియలు చేస్తే ఈ లోకంలోనే, సండే స్కూల్ పరిచర్య, ఓపెన్ ఎయిర్ మినిస్ట్రీ, ప్రేయర్ ప్రీచింగ్, మరి అన్ని వాక్యము,
వంటలు, ఈ లోకంలో నువ్వు ఏ పరిచర్య చేసినా, క్రియలు చేసినా అవన్నీ ఈ లోకంలోనే. సో ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. దై వర్క్స్ ఆర్ నాట్ ఫౌండ్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ మై లార్డ్. ఎంత బాధ! ఎందుకో కనపడలేదు. మన క్రియలో ఉండే ప్రాబ్లం ఏమిటంటే పైనే జవాబు ఉంది. నీకు పేరు మాత్రం ఉన్నది, ఆ పేరు కోసం కష్టపడుతున్నావు, పేరు కోసం దేశాలు తిరుగుతున్నావు, పేరు కొరకు మందిరానికి పరిగెత్తిపోతున్నావు. ఎందుకమ్మా సండే స్కూల్ టీచర్ పరిగెత్తిపోతున్నావు మందిరానికి అంటే, నేను చెప్తేనే పిల్లలు వింటారంట, నేను మంచి సండే స్కూల్ టీచర్ అని అందుకోసం నేను పరిగెత్తుతున్నాను. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు మంచి సండే స్కూల్ టీచర్ అని పేరు సంపాదించుకున్నావు, ఆ పేరు కాపాడుకునేదానికి పరిగెత్తున్నావు. ఏం బ్రదర్ క్యాసియో పరిగెత్తున్నావు ఏమిటంటే, అయ్యో నేను పోయి క్యాసియో ప్లే చేస్తేనే అది ఊరు లేరండి ప్లే చేసేవాళ్ళు. ఓహో, యు ఆర్ అ గుడ్ క్యాసియో ప్లేయర్. సో మంచి క్యాసియో ప్లేయర్ అని పేరు సంపాదించున్నావు కాబట్టి యు ఆర్ రన్నింగ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. అందుకే ప్రభు అంటాడు, నీ పేరు కోసం నువ్వు కష్టపడుతున్నావు, అన్ని రకాల సేవా పరిచయం చేస్తున్నావు, బట్ నాకు మహిమ ఎక్కడా? అందుకే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. ప్రియమైన వాళ్ళారా, పరీక్షించుకుందాం. రేపు పరీక్ష జరుగుతుందంట, అగ్ని చేత దహించబడుతుందంట మన క్రియలు. 1 కొరింథీ 3:15-16 అగ్ని చేత దహించబడుతుందంట. ఎట్లా అగ్ని చేత ఏం దహించబడుతుంది? ఏంటి మన క్రియలు? అక్కడ 2 రకాల గుంపులుగా, గ్రూప్స్గా 2 ఐటమ్స్ పెట్టిండారు. ఒకటి బంగారు వెండి విలువైన రాళ్ళు, ఇంకోటి కర్ర గడ్డి కొయ్యకాళ్ళు. నౌ యు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 గ్రూప్స్. ఇప్పుడు బంగారు వెండి విలువైన రాళ్ళు భూమి లోపల కనబడుతుంది, దొరుకుతుంది. అది భూమి లోపలే ఉంటుంది, అది కనపడదు. అది ఇంకొక బ్యూటీ ఏమిటంటే, అది ఎంత కాలితే అంత షైనింగ్ వస్తుంది ఈ బంగారు వెండి విలువైన రాళ్ళు. సో మన పరిచర్య, మన క్రియలు దాంతో పోల్చబడుతుంది. రెండో గుంపు ఉన్నది కర్ర గడ్డి కొయ్యకాలు. ఇది భూమి లోపల కాదు, భూమి పైన విస్తారంగా దొరుకుతుంది. ఫుల్ ఎక్కడ చూసా అది కొంచెం కానీ అంటుకునిందంటే బడబడబడా అని మొత్తం బూడిదైపోతుంది. అదే బంగారు వెండి రాళ్ళు ఎంత కాలిస్తే అంత షైనింగ్. ఏంటి దీంట్లో మర్మం? ఆ ఆత్మీయ మర్మం ఏంటి? ఒకటి కనబడే పరిచర్య, ఇంకోటి కనబడని పరిచర్య. నువ్వు చేసే ప్రతి క్రియలు షో ఆఫ్ కోసం చేస్తున్నావా? అట్లా నువ్వు చేసినట్లయితే, పేరు కోసం చేసి అందరికీ కనబడాలనే ఉద్దేశంతో చేసినావంటే అది కర్ర గడ్డి కొయ్యకాలు. రేపు అది దహించబడుతుంది, అగ్ని పరీక్షలో కాల్చివేయబడుతుంది. కానీ అదే నువ్వు చేసే పరిచర్య రహస్యమైన పరిచర్య, ప్రభు కొరకు చేసే పరిచర్యగా ఉన్నిందనుకో, అది బంగారు వెండి విలువైన రాళ్ళు, అది భూమి లోపల కనబడుతుంది. కనబడని పరిచర్య, అది ఎంత కాలితే అంత షైనింగ్. సో ప్రభు అంటున్నాడు, నువ్వు చేసే క్రియలు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ప్రభువుకు మహిమ కలగాలని చేస్తున్నావా, లేకపోతే నీ పేరు సంపాదించుకొని ఆ పేరు కాపాడుకునేదానికి ప్రయాసపడుతున్నావు? చాలామంది పేరు కోసం, ఏమయ్యా శామ్యూయల్ నా పేరు, నువ్వు ఏదో దేశాలు తిరిగి వాక్య ప్రచారం చేస్తున్నావంట, ఓహో ఏహే అన్నారనుకో, నువ్వేమనాలా? మనమేమంటాం? నన్ను స్పెషల్ స్పీకర్గా పిలిపించుకున్నారు, నేను స్పెషల్ స్పీకర్ అని పేరు పొందినాను, సో నన్ను రికమెండ్ చేశారు, అందుకోసం. సో నా పరిచర్య పోయా, అది చూపించే పరిచర్య. కర్రగడ్డి కొయ్యకాల పరిచర్య మొత్తం దహించబడుతుంది. పరలోకంలో అగ్ని పళ్ళు కొరుకుట, ఏడుపులు విన్నారా? అది నరకంలో ఉంటుంది, కానీ పరలోకంలో ఎందుకంటే నీ పరిచర్య కాలిపోతుంటే నువ్వు ఆహాహా నవ్వుతావా, ఏడుస్తావా? ఇంత కష్టపడి దేశాలు తిరిగి ఇన్ని రోజులు మీటింగ్లు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తే అది మొత్తం కాలిపోతుంది. ఎందుకు చేసినావు? ఇట్ ఈస్ నాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ పేరు సంపాదించుకున్నావు, పేరు కోసం కష్టపడుతున్నావు. పరీక్షించుకుందామా? సో ద ఫోర్త్ పర్ఫెక్షన్ ఏమిటంటే ద పర్ఫెక్షన్ ఇన్ యువర్ వర్క్స్. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని మందిరంలో నువ్వు ఏ పరిచయం చేసినా, నీ ఆఫీస్లో, నీ ఇంట్లో నువ్వు ఏ పని చేసినా, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ప్రభు మహిమార్థమై చేస్తున్నావా? నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చేస్తున్నావు? మనకు వద్దమ్మా పేర్లు, మనకు పేర్లు వద్దనే వద్దు. ప్రభు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్. ఆనాడు ఆ యొక్క యెరూషలేముకు యేసయ్యను గాడిద మీద ఎక్కించి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. ఆ కార్పెట్ మీద ఎవరు నడిచారు? యేసయ్య నడిచాడా, గాడిద నడిచిందా? ఆ గాడిద నడిచింది. ఆ గాడిద కోసం ఆ పూలు, ఆ యొక్క చీరలు, బట్టలు, ఆ తర్వాత అన్ని రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. ప్రభు మనకిస్తాడు. ఆయన కానీ మనం మోసుకొని వస్తే మనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారు. దట్స్ ఓకే. నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను. అదే గాడిద యేసయ్య లేకుండా వచ్చింటే దానికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందా? ఎట్లుంటుందో మీకు తెలుసు. సో వీఆర్ లైక్ డాంకీస్.
యేసయ్యను మోసుకొని పోయే గాడిదలు మాత్రమే. ఆ గాడిద పని మనం నమ్మకంగా చేస్తే ప్రభుకు మహిమ కలుగుతుంది. ప్రభు తన మహిమపరిచిన వారిని ఆయన మహిమపరుస్తాడు. మనకు కూడా కొంచెం ఘనత ప్రభావం లభ్యమవుతుంది. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్, వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ అవర్ గాడ్. తద్వారా మనకు తప్పకుండా నన్ను గణపరచేవారిని నేను గణపరచాలని ప్రభు గణపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన క్రియలు దేవుని సన్నిధికి సరిగా ఉన్నాయా లేదా? అది లేకపోతే ప్రభు నీ క్రియలు నా దృష్టికి సంపూర్ణమైనవిగా కనపడడం లేదు. పరీక్షించుకుందాం. ఫోర్త్ పర్ఫెక్షన్, లాస్ట్ పర్ఫెక్షన్ మనకు అందరికీ తెలుసు. దైవజనుడు 2 తిమోతి 3:16-17. దైవజనుడు ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల దేవుని వాక్యాన్ని ఆయన మన చేతిలో పెట్టాడు. That the man of God may be perfectly equipped with the word of God to face all eventualities. సో మనిషి దైవజనుడు దేనికైనా సిద్ధంగా ఉండాలా, ఎదుర్కొనేదానికి. ప్రతి ప్రాబ్లంకి, ప్రతి సమస్యకు దేవుని వాక్యంలో మనకు జవాబు ఉంది. అందుకే ఇంతకుముందు కూడా పాట పాడుకున్నాం, దేవుని వాక్యం అతి మధురం ఫర్ ఎవ్రీథింగ్. మీరు అనుకుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే, చర్చి సమస్యలు మాత్రమే, ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయని. నీ పర్సనల్ ప్రాబ్లం, నీ వ్యక్తిగత ప్రాబ్లం, నీ ఆరోగ్య ప్రాబ్లం, నీ వైవాహిక జీవిత ప్రాబ్లం, ఈ యొక్క మ్యారీడ్ లైఫ్, ఎవ్రీథింగ్ యూ క్యాన్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దిస్, అండ్ ఐ గాట్ ద ఆన్సర్. ఇప్పుడు చూపించండి, చూపించలేడు. ఎన్నెవర్ యు ఆస్క్ ద లార్డ్, వెయిట్ ఫర్ ద లార్డ్. ప్రభు ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎప్పుడైతే దీనులుగా ఉంటారో, ప్రభు తన సొంత సమయంలో నీ యొక్క ప్రాబ్లమ్స్కు సమస్య ఆయన ఇస్తాడు. నాకు అదే సమస్య, ఆవగింజ అని నాకు అర్థం కాలే. కానీ ఒకానొక దినమున అదే నెల విజయవాడ బెంజమిన్ ఆ యొక్క సోమాజిగూడకు వచ్చి ఆవగింజనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ మై రిప్లై. మన క్వశ్చన్కి రిప్లై దేవుడు తీసుకొచ్చాడు. ఐఎమ్ వెయిటింగ్. ఆవగింజ అంటే ఏంటి ఆయన ఎంత చక్కగా చెప్పాడు, చూపించాడంటే ప్రాక్టికల్గా అది చూసేటప్పటికి నాకు పర్ఫెక్ట్ రిప్లై. సో దిస్ ఇస్ హౌ గాడ్ రిప్లైస్. ఆల్ యూ హ్యావ్ టు వెయిట్. అడిగిన వెంటనే జవాబు కావాలంటే కుదరదు. ఆయన బలిష్టమైన చేతి కింద దీనులుగా ఉంటే ఆయన తగిన సమయం ముందు బయలుపరుస్తాడు, మన తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. మనం దేనికి డాష్ కాకూడదు. అందుకోసమే దైవావేశం వల్ల దేవుని వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఒక దినం వస్తుంది ఈ వాక్యం దొరకదు, ఈ వాక్యం తొలగించబడుతుంది. అప్పుడు యేసయ్య ఆ రోజు చేతిలో బైబిల్ పెట్టుకోలేదు. ఆ సాతాన్ని ఎదిరించేదానికి ఆయన హృదయంలో ఉన్న వాక్యంతోనే ఆయన కత్తి 2 కత్తితో ఆ యొక్క సాతాను పరిగెత్తిపోయినాడు. నీవు నేను కూడా ఈ యొక్క జీవితంలో ప్రతి సత్కారము చేయాలంటే యూ హ్యావ్ టు ఫేస్ ఎనీ ఈవెంచువాలిటీస్, ఎనీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ టు ఫేస్ పర్ఫెక్ట్లీ దేవుని చేతిలో దేవక వాక్యాన్ని, సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. సో లెట్ us ఎంజాయ్ అవర్ లైఫ్. ఈ 5 పర్ఫెక్షన్స్తో ఈ లోకంలోనే మనం ఎంజాయ్ చేస్తూ మనం పరలోకానికి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు పరలోకము కొత్త అనుభూతి ఎందుకు, ఆ పరలోకాన్ని మనం ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం. సాయంత్రం 7 గంటలకు ఆ యొక్క 1 పేతురు 2:5 సజీవ రాళ్ళు, ఆ విషయంలో మనం పరలోకము ఏంది, ఏం సంవత్సరం మనం చూస్తాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఈ 5 పర్ఫెక్షన్స్ మనం ఈ లోకంలోనే ఎంజాయ్ చేస్తాం. మనమే పర్ఫెక్షన్ ఇన్ కాన్షియస్ బికాస్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. Perfection in heart because having Lord Jesus Christ in our heart. Perfection in forgiving the enemies so that we can be like the Father in heaven. Perfection in our works so that our works may be completely perfect in the sight of God. And perfection to face all eventualities by reading, meditating and memorizing the word of God. ప్రభుత్వ వాక్య భాగం దీవించును. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాల సమయంలో ఆశించిన రీతిగా మా ప్రభా మీ దాసును బలపరిచి మీరిచ్చిన మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని గణపరిచి కొనియాడుతూ కీర్తిస్తున్నాము. ప్రభా, మేము పరిపూర్ణం కావాలని కోరుతున్న మా తండ్రి మీ వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ విషయాల్లో పరిపూర్ణం కావాలో, ఒకరినొకరు ఏ రీతిగా ఘనపరుచుకోవాలో, మా ప్రభా ఆత్మ కలిగించు ఐక్యమును ఏ రీతిగా కాపాడుకోవాలో, మా తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకై మీ వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడు అయిన మా ప్రభా, మీ నామము ఘనపరచబడుట్లో, మీ నామము హెచ్చించబడుట్లో తండ్రి మీరే మీ కృపనిచ్చి మీ ఘనత కొరకై, మీ మహిమ కొరకై మీ కార్యాలు జరిగించండి. ఇంకొన మీ దాసుని బలపరచండి.
ప్రభా ఆరోగ్య విషయాల్లో కృప చూపించండి. మీరు ఇచ్చిన పరిచర్య కొరకై మీ కొందనాములు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మహిమార్థమై అనేక ఆత్మల యొక్క క్షేమం కొరకై, అనేక సంఘాల యొక్క క్షేమం కొరకై మీ దాసుని బలపరిచి మీరు వాడుకొనవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ దినం మా మధ్య తెచ్చి ఉదయకాలం ఆరాధన సమయంలో వాడుకున్నందు కొరకై మీ కొందనాలు. ఈ సమయంలో వాడుకున్నందు కొరకై మీ నామాన్ని పూజిస్తున్నాం. ఈ ప్రత్యేక కూడికల్లో చివరి కూడిక ప్రభా మేము కలిగి ఉండబోతుంటుండగా మా ప్రభా వస్తున్న ప్రజలందరినీ మా ప్రభా మీ వాక్యంతో తృప్తిపరచండి. జుంటి తేనెల వంటి మీ వాక్యాన్ని, ఖడ్గం వంటి మీ వాక్యాన్ని, పాల వంటి మీ వాక్యాన్ని, అద్దం వంటి మీ వాక్యాన్ని ప్రభా మీ ప్రజలకు అందించి ప్రభా మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకి మహిమ కలుగును గాక అని మా తండ్రి మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ మమ్మను మేము కనపరుచుకొనక మిమ్మల్ని ఘనపరిచేవారుగా మా జీవితాలు ఆయత్తపరచమని ప్రభా ఈ చివరి కూడి కొరకై ఏర్పాటునిట్లో కృప చూపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్న మీ ప్రజలందరినీ సమకూర్చి మహిమ పొందమని స్థానిక పరిశుద్ధులను కూడా సమకూర్చండి. ప్రభా ఈ సాయంకాలం సియో నుండి వస్తున్న ప్రియులను కూడా మా ప్రభు మీరు సమకూర్చవలసిందిగా వేడుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రియ ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసయ్య శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.